ఏంటి మేడం మూసీ రివర్ ఫ్రంట్‌కి సంబంధించి ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గేటట్లేదు. మరి ఎట్లా ఉండబోతుంది మీ ఆందోళన ఏం చెప్తారు? ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు అంటే మేము కూడా వెనక్కి తగ్గమండి. మా ఇల్లు కాపాడడం కోసం మేము సాయశక్తిలా ప్రయత్నిస్తాం. చచ్చేంత వరకు ప్రయత్నిస్తామండి. ఎందుకంటే ఇందులో ప్రజల యొక్క లాభాలు ఏమీ కనపడట్లేదు ఇప్పటిదాకా వచ్చిందని. ప్రజల్ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయనప్పుడు అది ఒక ప్రాజెక్ట్ లెక్క కిందకే రాదు. సోషల్ ఎకనామిక్ అసెస్మెంట్ అనేది ఫస్ట్ జరగాలి. అంటే క్లియర్‌గా ప్రజలకి ఇది నచ్చుతుందా? మేము ఇక్కడికి వస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము. మేము దీంట్లో ఇది వస్తుంది. ఇక్కడ మీ ఏరియా ఉంది. ఈ ఏరియాకి బదులు మేము ఏమైనా మీకు పరిచయం చేస్తున్నాము. ఎటువంటిది ఏం మాటలేదు. కేవలం డైరెక్ట్ పేపర్ న్యూస్ ఇది చూపుతున్నాను కదండీ! నోటిఫికేషన్స్ వచ్చేసాయి. ఇలా మీ సర్వే నంబర్స్ ఉన్నాయి. వచ్చేసి వాలంటరీగా మీరు మీ ఆస్తులను అక్కడ ఇచ్చేస్తే మీకు టీడీఆర్ అనేది ఇవ్వబడుతుంది అంటారు. టీడీఆర్ నాకు అవసరం లేదండి. టీడీఆర్ కేవలం డెవలపర్స్‌కి వాళ్ళకి లాభం కలుగుతుంది తప్ప నాకైతే పర్సనల్‌గా ఎటువంటి లాభం లేదు. నేను ఎన్నో లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను. అది ఇప్పటికి ఈఎంఐ నడుస్తుంది. అండ్ ఇవాళ కూడా 3 అవర్స్ బ్యాక్ నేను ఇది హౌస్ ట్యాక్స్ కట్టేసి వస్తున్నానండి. అండ్ దే ఆర్ సెయింగ్ దట్ మీరు టైమ్ టు టైమ్ హౌస్ ట్యాక్స్ కట్టాలండి. నేను అప్పుడు వాళ్ళని క్వెషన్ అడిగాను. మీరు మా ఇల్లు జోలికి వస్తున్నారు. మరి ఇప్పుడు నేను హౌస్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఏముంది? నేను ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఇల్లు కొనాలి అంటే నేను రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కెమెరాలు అన్ని చేసి సైన్ పెట్టేసి మరీ వస్తాను. అక్కడికి వెళ్ళాలి అంటే ఒక రూల్స్ ఫాలో అయ్యి మన డాక్యుమెంట్స్ చేసేసి వస్తాం. అక్కడ రిజిస్టర్ కూడా చెక్ చేస్తారు కదా ఈ ఏరియాలో వచ్చినప్పుడు. వాళ్ళు ఏం చేశారండి అప్పుడు? వాళ్ళది కదా డ్యూటీ. ఏరియాలో ఉంది ఈ ఇల్లు ఎక్కడ ఎలా కొంటున్నాం? అప్పుడే మమ్మల్ని మీరు ఈ ఏరియాలో కొనొద్దు అంటే మేము కొనేవాళ్ళం కాదు కదా. మేము కావాల్సిన వెళ్ళి అక్కడ కొనుక్కోం కదండి. మీరు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్నప్పుడే మేము కొంటాం కదా. కొనుక్కున్నాక ఇప్పుడు వచ్చేసి మీ డాక్యుమెంట్స్ ఆ ఏరియాలో ఉన్నాయి. ఈ బఫర్ జోన్‌లో అసలు నాకు బఫర్ జోన్ తెలీదండి. నేను కొన్నప్పుడు అది అసలు లేనే లేదు. అప్పుడు 9 మీటర్స్ ఉంది. నేను చెక్ చేసుకున్నాను. డ్యూ డెలిజెన్స్ చెక్ చేసుకొని మరీ కొన్నాను నేను. నాకున్న డాక్యుమెంట్స్‌లో కూడా వాటి వివరాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మీరు సడెన్‌గా వచ్చేసి టీడీఆర్ అంటే నేను ఇవ్వను. నేను బహిరంగ సీఎం గారికి చెప్తున్నాను. ఐ యామ్ రిజెక్టింగ్ దిస్ టీడీఆర్. ఐ డోంట్ వాంట్ దిస్ కాంపెన్సేషన్.